భగవంతుని క్షమ, జీవికి విడుదల. ఈరోజు బాబా గారు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కానుక భగవంతుని క్షమ, జీవికి విడుదల. దాంట్లో 3 భాగాలు చెప్పారు బాబా. మనం ఎక్కడెక్కడ ఇరుక్కుపోతున్నాం అనేది, ప్రాపంచికంలో ఇరుక్కుపోతున్నాం, దానికి బంధము, కర్మ కారణం ఏదైతే ఉన్నదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో నుంచి విడుదల ప్రసాదించారు భగవంతుడు జీవికి. ఈరోజు ఆధ్యాత్మిక బంధం, ఆధ్యాత్మికంలో ఇరుక్కుపోతున్నారు జీవి, దాంట్లో నుంచి విడుదల ప్రసాదిస్తున్నారు. దాంట్లో మొదటిది ఆశ. దాని గురించి భగవంతుడు మనకి వివరంగా జీవికి అవగాహన చేస్తుంది. ఆశ మనకి ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ దేని పట్లైనా ఆసక్తి ఉన్నా, వ్యామోహం ఉన్నా అవి నెరవేరటానికి మన కాలం వాడబడుతుంది. బాబా ఏమంటున్నారంటే మనకి ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ దేని పట్లైనా ఆసక్తి ఉంటే, ఉన్నా వ్యామోహం ఉన్నా, వ్యామోహం అంటే అది ఇంట్రెస్ట్ అని, నెరవేరటానికి మన కాలం వాడబడుతుంది. ది స్పాన్ ఆఫ్ టైం. బాబా ఈరోజు ఆశలో మనకు తెలియజేస్తుంది, మన టైం అంతా కూడా నిజ భగవంతుడితో ఆనందించటం, నిజ భగవంతుడితోనే కలిసి ఉండాలి. బాబా నీది కొన్ని విషయాలు భగవంతుడిది, దానికి టైం అంతా స్పెండ్ చేయకుండా పూర్తిగా భగవంతుడితోనే మన టైం స్పెండ్ చేయడానికి బాబా ఇస్తున్నటువంటి విడుదల ఆశ. ఈ ఆశ నుంచి మనం విడుదల పొందితే భగవంతుడి విషయాలు, భగవంతుడి పట్ల భగవంతుని విషయాలు, భగవంతుడిది దానికి టైం మనం స్పెండ్ చేయకుండా మనం పూర్తిగా కేవలం భగవంతుడితో మాత్రమే ఆనందించేటట్టు భగవంతుడు జీవిని ఆశీర్వదించారు. దాని ఎక్స్ప్లెనేషనే బాబా. దేని నుంచి విడుదలైతే ఆ కాలం టైం తినేస్తుంది నీకు. ప్రతి విషయాల్లో భగవంతుని విషయాలు తెలుసుకోవటంలో, భగవంతుడిది ఆనందించటంలో టైం తినేస్తుంది అని బాబా చెప్తున్నారు అన్నమాట. విడుదల పొందాలి కాబట్టి మనం కేవలం భగవంతుని మాత్రమే గుర్తుంచుకోవాలి అని అనుకున్నాం. భగవంతుని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, మిగతా ఏది గుర్తుపెట్టుకోకూడదు, బంధంలో పడతాం, కర్మలో పడతామని. ఎవరన్నా మన గుర్తులో ఉంటే మనకి బంధం ఏర్పడుతుంది, మనం ఎవరి గుర్తులో ఉంటే మనకి కర్మ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిని గుర్తుపెట్టుకోకూడదు, కేవలం భగవంతుని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాం కదా. అలా కర్మలో అలా గుర్తులో ఉంచుకున్న భగవంతుని మీదే మనకు ఆశ పుట్టొచ్చు. గుర్తులో పెట్టుకున్నటువంటి భగవంతుని మీదే ఆశ పుడుతుందట. భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలని. ఏంటి ఆశ? భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలని, భగవంతుని సేవ చేయాలని, భగవంతుని చేరాలని, భగవంతుని మెప్పించాలని, ఇలా ఏదో ఒక రకమైన భావం ఏర్పడి తీవ్రమై ఆశగా మారవచ్చు. బాబా చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు, నిజ భగవంతుడు. చూడండి, భగవంతుడే కావాలని మనం గుర్తుంచుకోవాలని అనుకుంటాం వల్ల కూడా మనకి ఆశ పెరగవచ్చు లోపల. ఎట్లా పెరుగుతుంది ఆశ అంటే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలని, భగవంతుని అంటే తెలుసుకోవాలని, భగవంతుని సేవ చేయాలని, భగవంతుని చేరాలని, భగవంతుని మెప్పించాలని, భగవంతుడితో ఆనందించాలని, ఇలా ఏదో ఒక రకమైనటువంటి భావం, కోరిక ఏర్పడుతుంది. అది తీవ్రమై ఆశగా మారవచ్చు అని అంటున్నాడు బాబా. అప్పుడు ఆ ఆశ తీర్చడానికి మన కాలం వాడబడుతుంది. ఏదైతే నువ్వు సంకల్పం చేశావో భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలని, ఆ పూర్తిగా అర్థమయ్యే వరకు భగవంతుడితో ఆనందించడానికి వీలుండదు, మన జత కూడా ఆనందించడానికి వీలుండదు. ఇది అడ్డుపడిపోతుంది అన్నమాట. పూర్తిగా భగవంతుడు తెలిసేదాకా మనం భగవంతుడితో కలవటానికి వీలుండదు. భగవంతుని సేవ చేయాలి, ఆ సేవ ఏదనుకున్నా అది కంప్లీట్ చేసేదాకా భగవంతునితో కలవటానికి వీలుండదు. భగవంతుని చేరాలని, భగవంతుని మెప్పించాలని, ఇలా ఆశ మనలో పెరుగుతుంది. అది తీవ్రమైనప్పుడు అది పూర్తిగా తీర్చడానికి మన టైం అంతా స్పెండ్ అయిపోతుంది. అట్లా వేస్ట్ అవుతుంది సుమా. డోంట్ బి వేస్ట్ యువర్ టైం. నీ టైంని వృధా చేసుకోవద్దు. ఇప్పటిదాకా జీవికి తెలియజేసేవాడు లేడు కాబట్టి అవగాహన రాహిత్యం వలన భగవంతుని చేరలేకపోయాడు, భగవంతునితో కలవలేకపోయాడు, భగవంతునితో ఆనందించలేకపోయాడు. ఇప్పుడు మనం భగవంతుని తెలుసుకున్న తర్వాత భగవంతునితోనే ఉండి ఆనందించాలి. సెకండ్, ఒక క్షణ పాటు కాలం కూడా, కనురెప్ప పాటు కాలం కూడా, వెంట్రుక వాసం సమయం కూడా మనం వేస్ట్ చేయకుండా భగవంతుడితో ఆనందించాలంటే ఈ ఆశని మనం వదులుకోవాలి అని బాబా తెలియజేస్తున్నారు. మన కాలం వాడబడుతుంది. ఏదైనా మనం ఆశ పెడితే అది తీర్చే వరకు కాలం, మన టైం అంతా దాంట్లోనే వెళ్ళిపోతుంది. భగవంతుడితో ఉండటానికి, స్పెండ్ చేయడానికి కుదరదు అని భగవంతుడు
తెలియజేస్తున్నాడు జీవి. అర్థం చేసుకోవాలి అంటే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలి అన్న ఆశ పుడితే ఆ పనే జరుగుతూ ఉంటుంది. కాలం దానికే వెచ్చింపబడు. భగవంతుని అర్థం చేసుకోవాలి అని మనం అనుకున్నాం అనుకోండి, ఇంక భగవంతుడు అర్థమవుతూనే ఉంటాడు. అర్థాలు తీసుకుంటేనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. అందువలన బాబా అంటారు, నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆశ అనేది బంధము, ఆశ నుంచి ఆధ్యాత్మిక బంధం. ఆశ అనేది ఆధ్యాత్మిక బంధం. కానీ మనకేమి అవసరమో దానికి మన కాలం వాడబడద్దు. ఈ కాలం అంటే టైం దేనికి వెచ్చించాలో దానికి వాడబడటం లేదు. మన టైం అంతా దేనికి అనుకున్నాం? మన పుట్టిందే భగవంతుడితో కలిసి జత కూడి ఆనందించాలి, హాయిగా ఉండాలి, ఆయనతోనే ఉండాలి అని అనుకున్నాం. మనం అట్లాగా జరగటం లేదు. భగవంతుని అర్థం చేసుకోవడంలోనే టైం అంతా స్పెండ్ అయిపోతుంది. బాబా సేవ చేయటంలోనే టైం అంతా స్పెండ్ అయిపోతుంది. కానీ మనకి ఏమి కావాలి, ఏం అవసరమో దానికి మనం వాడపడద్దు. మనకేమి అవసరమో, మనకేది మేలు మనకన్నా భగవంతునికే తెలుసు. కాబట్టి మనం ఆయన చిత్త ప్రకారం ఉండాలని నిర్ణయించుకోవాలి. అందువల్ల బాబా అంటున్నారు, భగవంతుని చిత్త ప్రకారం మనం ఉంటే మన టైం వేస్ట్ కాకుండా ఇమ్మీడియట్ గా మనం భగవంతుడితో వెంటనే ఎక్కువ సమయం ఆనందించడానికి కాలం అంతా వెచ్చింపబడుతుంది. భగవంతుడు చూసుకుంటే అరే వీడి పుట్టిగా చాలా తక్కువ, 125 ఇయర్సే. ఈ 125 ఇయర్స్ లైవ్ లోనే అంటే బతికి ఉండగానే, జీవంతో ఉండగానే వీడు నిత్యజీవి కావాలి అంటే భగవంతునితో అనుసంధానం కావాలి. ఎక్కువ టైం మనం భగవంతునితోనే స్పెండ్ చేయాలని బాబా యొక్క కోరిక. ఎక్కువ మ్యాక్సిమం టైం 125 ఇయర్స్ ఉంటే 124.5 ఇయర్స్ మనం భగవంతునితోనే స్పెండ్ చేయాలని భగవంతుని కోరిక. అట్లా అయితే మనకు 5 ఇయర్స్ వచ్చే వరకు సెన్స్ డెవలప్ కాదు. కాబట్టి 5 ఇయర్స్ తీసేసిన 120 ఇయర్స్ మనం భగవంతుడితోనే ఆనందించాలి, వేరే వాటిని స్పెండ్ చేయకుండా. ఈ ప్రాపంచిక బంధాల్లో, ఆధ్యాత్మిక బంధాల్లో తనలో తాను బంధింపబడకుండా, టైం వేస్ట్ కాకుండా భగవంతునితోనే ఆనందించాలని భగవంతుని చిత్తమైంది. మనకేమి కావాలో భగవంతునికి తెలుసు అని ఒప్పుకొని భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి అని నిర్ణయించుకోవటం వల్ల ఇలా ఉండాలి, ఇది కావాలి అనే ఆశలలో పడి ఇరుక్కుని కాలం వృధా చేసుకోకుండా ఉండగలుగుతాం. మనకేమి కావాలో భగవంతునికి తెలుసు అని ఒప్పుకొని భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి. అందుకని బాబా అంటారు, నేనుగా ఉండాలి, భగవంతుని చిత్త ప్రకారం. ఈ లాస్ట్ పాయింట్ మన 5 పాయింట్ ఫార్ములాలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదంలో ఆఖరి పాయింట్ చెప్తున్నారు బాబా. నేనుగా ఉండాలి, భగవంతుని చిత్త ప్రకారం. భగవంతుని చిత్తం ఏమైంది? మన టైం అంతా ఈ 3 పాయింట్స్ లో ఇరుక్కోకుండా పూర్తిగా భగవంతునితోనే ఆనందించాలని ఉద్దేశం ఉంది భగవంతుని. అది ఎందుకని మనం ఆనందించలేకపోతున్నాము అంటే ఆశ ఒక కారణం. నాయన జీవికి ఆశ ఒక కారణం. భగవంతునితో తెలుసుకోవాలని, భగవంతుని సేవ చేయాలని, భగవంతుని చేరాలని, భగవంతుని మెప్పించాలని ఆశ ఉండటం వల్ల మనం టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అందువల్ల భగవంతుడు మనకి అర్థం అవ్వాలా, అర్థం కాక్కర్లేదా, అన్ని తెలియాలా, తెలియబడక్కర్లేదా, ఇవన్నీ కూడా మన యజమాని తీసుకుంటారు. భ్రమలు లేని మూలం మన యజమానిని మనం ఒప్పుకోవటం వల్ల, ఆయన చేతులతో మనం మలచబట్టడం వల్ల, ఆయన ప్రభావం మన మీద ఉండటం వల్ల మన సమయము కించెత్తు కూడా వేస్ట్ కాకుండా పూర్తిగా బతికున్న నాడు, తెలుసుకున్న నాడు మన భగవంతుడితోనే ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆశ అనేది ఆధ్యాత్మిక బంధము. ఆ బంధం నుండి భగవంతుడు ఈరోజు జీవికి విడుదల ప్రసాదించారు. ఎట్లా విడుదల ప్రసాదించారు? ఆశ అంటే ఏంటి? బాబా అంట మనం కేవలం భగవంతుని మాత్రమే గుర్తించుకోవాలి అని అనుకున్నాం కదా, అది కూడా ఆశ కింద మారిపోతుంది. అది తీవ్రమైనప్పుడు అది ఆశ కింద మారుతుంది. దాని నుంచి మనం విడుదల పొందాలంటే భగవంతుని తెలుసు అని ఒప్పుకొని, మనకేమి కావాలో భగవంతుడి తెలుసు అని ఒప్పుకొని మనం భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి అని నిర్ణయించుకోవటం వల్ల మనకి టైం వేస్ట్ కాకుండా, సెకండ్ కూడా వేస్ట్ కాకుండా భగవంతునితోనే ఆనందిస్తాము అని భగవంతుడు తెలియజేస్తుంది. ఆశ ఇలా ఉండాలి, ఇది కావాలి అన్న ఆశలలో పడి ఇరుక్కుని కాలం వృధా చేసుకోకుండా ఉండగలుగుతాము. ఈ రోజు బాబా మనకి ఈ ప్రాపంచిక బంధం, ప్రాపంచిక ఇరుక్కుపోవటం నిన్న తెలియజేశారు. ఇవాళ ఆధ్యాత్మికంలో ఇరుక్కుపోవటంలో ఫస్ట్ పాయింట్ ఆశ. ఈ ఆశ ఉండటం వల్ల నువ్వు భగవంతుని తెలుసుకోవటం వల్ల సేవ చేయటం, లేకపోతే మెప్పించటం, ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటావు.
ఆ పాయింట్ తీవ్రతరమై ఆశగా మారి అది పూర్తి అయ్యేదాకా నీ టైం అంతా దానికి స్పెండ్ అయిపోతుంది. నీ టైం వృధా చేసుకోవద్దు, అది ఆధ్యాత్మిక బంధం అయింది అని బాబా ఈరోజు ఫస్ట్ పాయింట్ తెలియజేశారు. ఆశ అనేది, ఆశ ఎట్లా పోతుందంటే నా భగవంతుడికి తెలుసు, నాకేం కావాలో నా యజమానికి తెలుసు, ఆయన చిత్త ప్రకారం నేను ఉండాలి అని నువ్వు నిర్ణయించుకుంటే నీ టైం సెకండ్ కూడా వేస్ట్ కాకుండా భగవంతుడితో జతకూడి భగవంతుడిలో అల్టిమేట్తో బాబాతో నువ్వు ప్రతి సెకండ్ గడపడానికి అవకాశం వస్తుంది. అందువల్ల బాబా ఈ విడుదలని ఆశ నుండి జీవికి విడుదల ప్రసాదం, భోగం నుండి విడుదల ఎట్లా పొందాలో తెలియజేస్తుంది. బాబా మనకి ఉత్సవాల సందర్భంగా క్షమ అనే కానుకను ప్రసాదించారు. అందులో ఈరోజు ఆధ్యాత్మికంలో మనం ఇరుక్కుపోయే విషయ అవగాహనను చేస్తున్నారు బాబా. అందులో ఆశ ఒకటి, ఆధ్యాత్మిక పరంగా నడుస్తున్నటువంటి భగవంతుని చేరాలని, భగవంతుడిని మాత్రమే మనం పొందాలని ఉండే ఆధ్యాత్మికం అనే సెక్షన్లో మనం ఎక్కడెక్కడ స్టకప్ అయిపోతాం అనే విషయాన్ని అవగాహన చేయించే దాంట్లో భగవంతుడే కావాలి, భగవంతుడు మాత్రమే మనం గుర్తులో ఉంచుకోవాలని నడుస్తున్న దాంట్లో ఆ భావం తీవ్రమై అది ఆశగా మారి అందులో కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉండి కాలమంతా మన ఆయుష్ అంతతిలోని ఇట్లే చేసేస్తూ అందులో ఇరుక్కుపోతుంది జీవి. ఆధ్యాత్మికం అంటూ కూడా భగవంతుని చేరే మార్గంలో కూడా ఆశ అనే దాంట్లో ఇరుక్కుపోతుందని తెలియజెప్పారు. ఇప్పుడు భోగం అనే రెండో పాయింట్ ని అవగాహన చేస్తున్నారు బాబు. ఆశ అంటే మనం కోరుకునేది, భోగం అంటే మనలను కోరుకునేది. ఆశ అంటే ఇప్పటివరకు చెప్పుకున్న ఆశ అంటూ ఏదైతే ఉందో అది మనం కోరుకునేది, మనం ఇలా ఉండాలి, ఇలా చేరాలి, అలా చేరాలి అనుకుంటున్న మన భావమే అది తీవ్రమై ఆశగా మారుతుంది. కాబట్టి ఆశ అంటే మనం కోరుకునేది, భోగం అంటే మనలను కోరుకునేది. భోగం అంటే మనలను కోరుకొని ఇష్టపడి అది మన దగ్గరికి చేరేది, దాన్ని భోగము అంటున్నారు బాబా. అంటే మనలను, మన అర్హతలను చూసి మనలను వరించే స్థితిగతులు, ఐశ్వర్యం ఇలాంటి వాటిని భోగం అంటారు. మనలను, మన అర్హతలను చూసి మనలను వరించే స్థితిగతులు, ఐశ్వర్యం ఇలాంటి వాటిని భోగం అంటారు అంటున్నారు బాబా. అంటే అర్హతలు అంటే మనం పరిశుద్ధతని పొంది నిజంలో నిలబడి 0-1 నుంచి 1-1గా మారే ఇలాంటి అర్హతలు ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రయాణంలో జరుగుతున్నటువంటి అర్హతలను బట్టి మన దగ్గరికి స్థితిగతులు, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా మన దగ్గరికి చేరడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే మన దగ్గరికి చేరుతుంటాయో వాటికి తగ్గట్టు అక్కడ ఏవేవైతే రీజన్స్ ఉన్నాయో వాటి యొక్క గుణం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు భోగంలాగా మన దగ్గర యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దాన్ని భోగము అంటున్నారు బాబా. మనము వెంట పడితే ఆశ మనల్ని వెంబడించి వచ్చేది భోగం. ఆశ అనే దానికేమో మనం వెంటబడితే, భోగం అనేది మనల్ని వెంబడించి వచ్చేది భోగం అంటున్నారు బాబు. ఆశకేమో, ఆశ అనే దానికేమో జీవి వెంటబడుతూ ఉంటుంది, భోగమేమో జీవి వెనకాల వెంటబడుతూ ఉంటుంది. జీవి తన యొక్క భగవంతుడు కావాలని ప్రయాణం చేస్తున్న దాంట్లో అది వెళ్తున్నటువంటి, అది పరిశుద్ధత కాబడుతూ ఉద్ధరింపబడుతున్న దాంట్లో దాని యొక్క పరిశుద్ధతను బట్టి అది పొందుతున్న అర్హతలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి అవి జీవి దగ్గరికి చేరుతూ ఉంటాయి అన్నమాట. అలా భోగం అనేది జీవి వెనకాల పడి వచ్చేవి. భగవంతుని మాత్రమే గుర్తులో ఉంచుకున్న మనకు కూడా భోగం వస్తూ ఉంటుంది. అలాగే భగవంతునితో పాటు అన్ని గుర్తున్న వారికి, లేదా భగవంతుడు తప్ప అన్ని గుర్తున్న వారికి కీర్తి, ప్రతిష్టలు, హోదా, ఐశ్వర్యం లాంటి భోగాలు వరిస్తాయి. బాగా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ని చూపిస్తున్నారు. భగవంతుణ్ణి మాత్రమే గుర్తుంచుకున్న వారి వెనకాల ఈ భోగము పడుతుంది. భగవంతుడితో పాటు మిగతావన్నీ కూడా గుర్తించిన వారికి కూడా ఈ భోగం వెంటబడుతూ ఉంటుంది. అలాగే భగవంతుడు కాకుండా భగవంతుడివి మాత్రమే గుర్తుంచుకున్న వారికి కూడా ఈ భోగము వెంటపడి వస్తూ ఉంటుంది అని బాబా 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ని ఇక్కడ తెలియజెప్పారు. అంటే మనం నడుస్తున్నటువంటి విధానంలో జీవి యొక్క అవగాహన భావన ఎలా ఉంటుందంటే, భగవంతుడిని మాత్రమే గుర్తుంచుకునే సెక్షన్ ఒకటి ఉంటుంది. రెండో సెక్షన్ భగవంతుడివి, భగవంతుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి కూడా గుర్తుంటాయి, భగవంతుడు కూడా గుర్తుంటూ ఉంటారు. అలాగే మూడో టైప్ వచ్చేసరికి భగవంతుడిని కాకుండా భగవంతుడి దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే గుర్తుంచుకునే సెక్షన్ కూడా ఉంటూ ఉంటుంది. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి భక్తిలో.
ఇలా ఉన్న వాళ్ళ దగ్గర అందరికీ కూడా ఈ 3 టైపుల వాళ్ళ దగ్గరికి కూడా ఈ భోగము అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. ఈ భోగం ఎలా ఉందంటే కీర్తి ప్రతిష్టలుగా, హోదా, ఐశ్వర్యం లాంటి భోగాలు వరిస్తాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ వెరైటీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ కీర్తి ప్రతిష్టలు, హోదా, ఐశ్వర్యం అనే భోగాలు వరిస్తాయి. భగవంతుని మాత్రమే గుర్తుంచుకున్న మనకి ఆనందం లాంటి భోగాలు వరిస్తాయి. తత్మా 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ వాళ్ళ దగ్గర కీర్తి ప్రతిష్టలు, హోదా, ఐశ్వర్యం వరిస్తే భగవంతుని మాత్రమే గుర్తుంచుకున్న వారికి ఆనందం అనే భోగం వరిస్తూ ఉంటుంది. అంటే ఇది భగవంతుడి దగ్గర మెయిన్ గా ఉండాల్సిన క్యారెక్టర్ ఆనందం అనేది. ఈ ఆనందం అనేది భగవంతుడిని మాత్రమే గుర్తుంచుకున్న వారికి వరిస్తూ ఉంటుంది. వస్తున్న ఆనందానికి అయితే ఈ ఆనందము భగవంతుని మాత్రమే గుర్తుంచుకున్న మనకి అంటే మన దగ్గర ఈ సెక్షన్ బాబా అలాట్ చేశారు. నువ్వు ఎన్ని ఉన్నా భగవంతుడివి కాకుండా భగవంతుడిని మాత్రమే గుర్తుంచుకో అన్న విధానాన్ని బాబా మనకు నడిపిస్తూ వస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నారు బాబా. ఇందులోనే ఇదే నిజం కాబట్టి ఇందులోనే నిలపడం జరుగుతుంది యజమాని మనకు. ఈ యొక్క భగవంతుని మాత్రమే గుర్తుంచుకుంటున్న మన ప్రాసెస్ లో మనకు ఆనందం వెంటబడి వస్తూ ఉంటుంది. ఆనందం అనేది భోగం లాగా ఎక్కుతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం దగ్గర మనం ఎలా ఇరుక్కుపోకుండా, ఎలా దాంట్లో మనం నిలబడిపోకుండా, మనం దాన్ని అనుభవిస్తూ దాన్ని ఆనందిస్తూ మనం ఎలా సైడ్ అయ్యి భగవంతుడితోనే ఉండాలి, అందులో ఇరుక్కుపోకుండా ఉండాలి అన్న విషయ అవగాహాన్ని ఇవాళ బాబా మనకు చేయిస్తున్నారు. వస్తున్న ఆనందానికి అలవాటు పడి ఎడిట్ అయిపోయి ఆనందాన్ని వెతుక్కొని ఆనందం కోసం వెంపర్లాడి ఆనందం మీద ఆధారపడకూడదు. 3 రకాలుగా మన దగ్గర తప్పు జరిగిపోతూ ఉంటుంది, పొరపాట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. వస్తున్న ఆనందము భోగంలాగా భగవంతుని మాత్రమే మనం గుర్తులో ఉంచుకున్నప్పుడు, భగవంతుని మాత్రమే మనం చూసుకుంటూ నడుస్తున్నప్పుడు మనకు ఆనందం వస్తూ ఉంటుంది. ఆనందం ఒక భోగంలాగా ఎక్కబడుతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం దగ్గర మనకు ఎట్లాంటి పొరపాట్లు జరుగుతాయంటే ఆనందానికి అలవాటు పడి ఎడిట్ అయిపోయి ఆనందాన్ని వెతుక్కొని ఆనందం కోసం వెంపర్లాడి ఆనందం మీద ఆధారపడకూడదు. 4 టైప్స్ ఆఫ్ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అని బాబా తెలియజెప్తున్నారు. ఆనందానికి అలవాటు పడిపోయి ఎడిట్ అయిపోవడం, రెండోది ఆనందాన్ని వెతుక్కొని ఆనందం కోసం వెంపర్లాడి ఆనందం మీద ఆధారపడిపోవడం. ఆనందం దానంతట అది మనకు భోగం ఎక్కించడానికి వచ్చింది కాబట్టి అది దాని పనిని అది మనకు మేలు కలిగే విధంగా చేసుకుంటూ ఉంటుంది. ఆనందం కూడా మనకు ప్రేమ ఎలాగైతే మనతో ఉండి మనకు సహచరిగా ఉండి భగవంతుడి దాకా చేర్చడానికి మనకు భగవంతుడి యొక్క ప్రేమ మన దగ్గర ఎలా చేరిందో అలాగే ఆనందం అనేది కూడా మనకు భోగం ఎక్కించడానికి వచ్చింది కాబట్టి అది దాని పనిని అది చేసుకుని అది మనకు మేలే కలిగే విధంగా చేసుకుంటూ ఉంటుంది ఆనందం అనేది. కానీ ఈ ఆనందం అనేది బాబా మనకు ఎందుకు ప్రత్యేకంగా తెలియజెప్తున్నారంటే వీటిలో పడి మనం భగవంతుడి కోసం అని బయలుదేరిన మనం భగవంతుడిని గుర్తుంచుకుంటూ మధ్యలో వచ్చేటటువంటి ఆనందం అనే దానికి ఎడిట్ అయిపోతూ ఉంటాం. ఆనందం కోసమే ఉంటూ పోతూ ఉంటాం. ఆనందం మీద ఆధారపడిపోతాం. భగవంతుడి దగ్గరకు ఉండకుండా చాలా చక్కగా లైట్ గా మిస్ అయిపోతూ ఉంటుంది సెక్షన్. మన యొక్క సృహ సెక్షన్ భగవంతుడి మించి భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎక్కుతున్న భోగం అనే విషయం మీదికి, ఆనందం అనే విషయం మీదికి, ఆనందం అనే సెక్షన్ మీదికి మన యొక్క ధ్యాస అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. భగవంతుడి దగ్గరకు ఉండకుండా భగవంతుడి కోసం బయలుదేరినప్పుడు వచ్చినటువంటి ఆనందం మనకు బాగా అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. దానిలో పడిపోయే అవకాశం ఉంది అని బాబా ఎంత చక్కగా తెలియజెప్తున్నారు. అక్కడ ఎలాంటి పొరపాటు జరుగుతుందంటే ఆనందానికి అలవాటు పడిపోతాం, ఎడిట్ అయిపోతుంటాం, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. నిన్న ఉంది వాళ్ళ లేదేంటి, ఆనందం ఉంటేనే కదా మనం నిజంలో ఉన్నట్టు, ఆనందంతో ఉంటేనే కదా మనం భగవంతుడితో ఉన్నట్టు అని మన సొంత అవగాహనతో దాన్ని మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటూ దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆనందం కోసం ఒకటి పడిపోతూ ఉంటాం, అలాగే ఆనందం మీద ఆధారపడిపోతూ ఉంటాం. భగవంతుడి మీద కాకుండా మనకు ఆధారుడైన భగవంతుడి మీద మనం ఆధారపడకుండా ఆనందం మీద ఆధారపడుతూ దానికోసం వెతుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పొరపాటు వల్ల అక్కడ ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఆనందం దానంతగా తాను మనకు భోగం ఎక్కించడానికి వచ్చింది కాబట్టి ఆనందం ఆనందింప చేయడానికి వస్తుంది కాబట్టి దాని పనిని అది చేసుకొని వెళ్తుంది. అది అలా చేసినప్పుడు అది మనకు మేలు చేయటానికి ఉంటుంది కాబట్టి దాని పనిని దాన్ని చేసుకొని ఇవ్వాలి, అది చేసుకుంటుంది అని చెప్తున్నారు బాబా. మనం ఈ రోజు ఆనందం ఎక్కువగా ఉంది లేదా తక్కువగా ఉంది అని బేరీజు వేసుకోకూడదు.
ఈ చర్య వల్ల ఆనందం ఎక్కువగా వస్తుందేమో అని అంచనా వేసి అలా ప్రవర్తించకూడదు. ఆనందంగా లేదని విచారంలోకి వెళ్ళి ప్రవర్తనను మార్చుకోకూడదు. ఆనందం మీద ఆధారపడిపోకూడదు. ఈ రోజు మనకు ఆనందం తక్కువగా ఉందని, ఎక్కువగా ఉందని, ఈ చర్య చేసుకుంటే మనకు ఆనందం ఎక్కువగా వస్తుందేమోనని ఏదో ఒక చర్య చేయడానికి వెళ్ళటం, లేకపోతే ఆనందంగా లేకపోతే విచారంగా ఉందని ఆ ప్రవర్తనలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి రెండు చేయకూడదు అనేది బాబా తెలియజెప్తున్నారు. అంటే ఈ రెండు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆనందమే ముఖ్యమేమో అనుకుని జీవి, లేకపోతే అది వస్తుందేమో, ఆనందంగా ఉంటేనే నేను నిజంలో ఉన్నట్టు, భగవంతుడితో ఉన్నట్టు అనుకుని ఆనందం రావడానికి ఏ చర్య చేస్తే మనకు ఆనందంగా ఉంటుందో ఆ చర్య చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగే ఆనందం లేకపోతే విచారంలోకి వెళ్ళిపోతాం. నాకు ఆనందంగా లేదు, ఏంటో నాకు సరిగ్గా లేదు, ఈ రోజు నేను బాబాలో లేనేమో అనుకుని విచారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా విచారంలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని మరల్చుకోవటానికి ఆ రకమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేయటానికి వెళ్తూ ఉంటాం. కాబట్టి అలా ఆనందం మీద ఆధారపడిపోకూడదు. ఇవన్నీ జరగాలంటే మనకు ఈ కింది విషయం గుర్తుండాలి. ఇలా ఆనందం మీద ఆధారపడిపోకూడదు అనేది బాబా ఈ 4 రకాలైనటువంటి లోటుల్ని మనకు తెలియజెప్పడం జరిగింది. అయితే ఇవి జరగకుండా ఎలా ఉండాలి? ఆనందం కోసం వెంపల్లాడకూడదు, ఆనందం లేదని వెతుక్కోకూడదు, మనం ఆనందం మీద ఆధారపడిపోకూడదు. ఒకవేళ ఆనందం లేదని దాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఆనందం రాకపోతే విచారంలోకి వెళ్ళి అలా ప్రవర్తించేయకూడదు. ఇవన్నీ చేయకూడదు అని చెప్పారు. మరి ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది బాబా మనకు విషయాన్ని అవగాహన చేస్తున్నారు. మనం కేవలం భగవంతుని మాత్రమే గుర్తుంచుకోవడం వల్ల భగవంతుని మీద ఆధారపడ్డ ఆనందం మన గుర్తులో ఉన్న భగవంతుడిని వెంబడిస్తుంది. ఎప్పుడైతే మనకు వస్తున్నటువంటి ఆనందాన్ని మనం అబ్జర్వ్ చేయకుండా దాని మానాన దాన్ని ఉంచి మన ప్రేమలో ఎలాగా దాన్ని వాడుకోకూడదని బాబా ఎలా చెప్పారో, ఇక్కడ ఆనందాన్ని కూడా మనం హ్యాండిల్ చేసుకోకుండా, దాన్ని గమనించకుండా, దాని మానాన దాన్ని వదిలేసి మనం భగవంతుడిని మాత్రమే గుర్తులో ఉంచుకొని ఆయన యొక్క సెక్షన్లోనే మనం నిలబడి ఉన్నప్పుడు భగవంతుని మీద ఆధారపడ్డ ఆనందం మన గుర్తులో ఉన్న భగవంతుడిని వెంబడిస్తుంది. భగవంతుడి మీద ఆధారపడ్డ ఆనందం. ఇక్కడ మనకు పెద్ద క్లూ పాయింట్ తెలియాలి. ఆనందాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు మనము అంటే, ఆనందము భగవంతుడు కాదు. ఆనందము భగవంతుడు కాదు. ఇది ఒక్క మాట మనకు గుర్తుండడం వల్ల ఆనందం భగవంతుడి మీద ఆధారపడి ఉంది. ఆనందము భగవంతుడి మీద ఆధారపడి ఉంది, కానీ ఆనందము భగవంతుడు కాదు. ఈ ఒక్క గుర్తు మనకు గుర్తుండడం వల్ల అది వచ్చినా మనకు సంబంధం లేదు, అది రాకపోయినా సంబంధం లేదు, అది ఉందన్నా ఆనందము అవసరం లేదు, సంతోషము అది లేదన్నా విచారము అవసరం లేని సెక్షన్లోకి మనం ఉండగలుగుతాం. ముందు మనం గమనించాల్సింది ఆనందము భగవంతుడు కాదు. ఆనందం కూడా భగవంతుడి యొక్క హ్యాండిల్లో ఉన్నదే, ఆనందం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నదే. కాకపోతే మనం భగవంతుని మాత్రమే గుర్తుంచుకొని వెళ్తున్నాం కాబట్టి, అది కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంది కాబట్టి మన దగ్గరికి అది చేరుతూ ఉంటుంది భోగించడానికి. అట్లా ఉన్న ఆనందము మనం ఏ భగవంతుడిని అయితే గుర్తులో పెట్టుకుని భగవంతుని మాత్రమే మనం ఆయనతో మాత్రమే మనం ఉంటున్నామో, ఆ ఆనందం కూడా భగవంతుడిని మాత్రమే చూస్తూ ఉండటానికి మన దగ్గరికి దరి చేరుతూ ఉంటుంది. అప్పుడు ఆ భగవంతుడిని మనం ఏ భగవంతుడిని అయితే చూస్తున్నామో ఆనందం కూడా ఆ భగవంతుడిని చూస్తూ వెంబడిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మనం గనక ఈ ఆనందంలో చేయి పెడితే ఈ ఆనందం యొక్క ఎఫెక్ట్ అంతా మనకు తగిలి ఇక్కడ మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటే భగవంతుడి నుంచి విడగొట్టబడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ ఆనందం అయితే భగవంతుడి మీద ఆధారపడి ఉందో ఆ ఆనందం మన గుర్తులో ఉన్న భగవంతుణ్ణి వెంబడిస్తూ, అది భగవంతుని కనుసన్నలలో భగవంతుని ఇష్ట ప్రకారం మసలుతూ మనలను భోగింప చేస్తుంది. దానంతగా అది భోగింప చేయటానికి వచ్చింది కాబట్టి, విత్ పర్మిషన్, భగవంతుడి పర్మిషన్ ద్వారా వచ్చింది కాబట్టి, అది కూడా భగవంతుణ్ణి చూస్తూ భగవంతుడిని వెంబడిస్తూ భగవంతుడి కనుసన్నలలో భగవంతుడి ఇష్ట ప్రకారం మసలుతూ అది మనలను భోగింప చేయించటానికే మన దగ్గరికి అది చేరుతుంది అనేది బాబా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని దాని వివరణ గురించి తెలియజెప్తున్నారు. ముందు మనం ఉండే పొరపాట్లని చెప్పారు, మన దగ్గర ఉండే పొరపాట్లని, వాటిలో మనం ఎలా ఇరుక్కుపోతామో చెప్పారు, దాంట్లోంచి ఎలా బయటపడాలో చెప్తున్నారు. మనం భగవంతుని ఆనందాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఆనందం అనేది భగవంతుడి మీద
ఆధారపడ్డ సెక్షన్. అది కూడా భగవంతుడి మీద ఆధారపడ్డ సెక్షనే, కానీ ఆనందం మీద భగవంతుడు ఆధారపడి లేదు. ఆనందంగా ఉంటేనే మనం భగవంతుడిలో ఉన్నామేమో అనుకోవటానికి వీల్లేదు. ఆనందం వేరు, భగవంతుడు వేరు. కాబట్టి ఆ బేరీజులు మనం వేసుకోకుండా భగవంతుని మాత్రమే మనం గుర్తులో ఉంచుకోవడం వల్ల భగవంతుని మీద ఆధారపడ్డ ఆనందం మన గుర్తులో ఉన్న భగవంతుణ్ణి వెంబడిస్తుంది. అది కూడా భగవంతుణ్ణి వెంబడిస్తూ, అది భగవంతుని కనుసన్నలలో మనం ఏ భగవంతుని అయితే చూస్తున్నామో ఆ భగవంతుడి యొక్క కనుసన్నలలో అది మెలుగుస్తూ, అలాగే ఆయన యొక్క ఇష్ట ప్రకారం మనల్ని భోగింప చేయడానికి మన దగ్గరికి చేరుతుంది. అదే మనల్ని ఆనందింపచేస్తుంది. దానంతగా అదే మనల్ని ఆనందింపచేస్తుంది. కానీ మనం ఆనందించక్కర్లేదు. ఆనందాన్ని పట్టి పెట్టుకొని అలవాటు పడక్కర్లేదు. మనం ఆనందాన్ని పట్టి పెట్టుకొని అది పోతుందేమోనని దాన్ని చూసుకుంటూ, దాన్ని కాపలా కాస్తూ, అది పోతే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, ఉంటే ఉందని ఆనందిస్తూ సంతోషిస్తూ, లేకపోతే విచారంలోకి వెళ్ళిపోతూ, అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా, దాన్ని పట్టి పెట్టుకోకుండా మనం దాన్ని ఆనందించాలనే ప్రయత్నం కూడా చేయకుండా మనం ఉంటే చాలు. అదే మనలను ఆనందింపచేస్తుంది. కానీ మనం ఆనందించక్కర్లేదు, ఆనందాన్ని పట్టి పెట్టుకొని అలవాటు పడక్కర్లేదు అని బాబా తెలియజెప్తున్నారు. అదే మనలను వెంబడిస్తుంది. కానీ మనం దానిని వెంబడించక్కర్లేదు. ఆనందానికి దిశానిర్దేశం చేసేది భగవంతుడు, కానీ మనం కాదు. ఆనందాన్ని దిశానిర్దేశం చేసేది భగవంతుడు, కానీ దానికి కూడా ఆధారమైన భగవంతుడే, కానీ మనము కాదు. ఆయన గీసిన మ్యాప్ ప్రకారం ఆనందం పనిచేస్తుంది అన్న అవగాహన మనకుంటే మనం ఆనందంలో పడిపోము. దానికి కూడా ఆధారం భగవంతుడే. అది కూడా భగవంతుడి యొక్క దిశానిర్దేశంలో నడుస్తూ ఉంటుంది. ఆయన గీసిన సిస్టమ్ ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన అనేది మనకు, ఈ రకమైనటువంటి అవగాహన మనకుంటే ఆనందంలో పడిపోము అనే విషయాన్ని అవగాహన చేస్తున్నారు బాబా. ఆనందంలో ఇరుక్కోకుండా, ఆనందంలో పడేసుకోకుండా ఇలా ఉండొచ్చు. ఇలా భగవంతుడిని మాత్రమే గుర్తులో పెట్టుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఆశ నుంచి, ఒరిజినల్ ఎఫెక్ట్ ఆనందం నుండి విడుదల పొందవచ్చు. అంటే ఆధ్యాత్మికంగా ఎక్కడ ఇరికింపబడకుండా విడుదల పొందవచ్చు అని బాబా ఆనందం గురించి తెలియజెప్తున్నారు. ఆనందం అనేది భగవంతుని మాత్రమే గుర్తులో ఉంచుకొని నడుస్తున్నటువంటి ఫస్ట్ కేటగిరీ అయినటువంటి సెక్షన్ లో ముందుగా వచ్చేది, మెయిన్ గా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే ఆనందం. మెయిన్ గా వచ్చే ఎఫెక్ట్ ఇది, ఉండాల్సిన ఎఫెక్ట్, ఉండే ఎఫెక్టే ఇది. ఇలా మనకు ఇరుక్కుపోయేదైతే ఎందుకు వస్తుందండి, బాబా ఎందుకు ఇస్తున్నారు, నాకు అవసరం లేదు ఇలాంటివి అని అనుకోవటానికి కూడా లేదు. మెయిన్ ఎఫెక్ట్ ఇది, ఉండాల్సిన ఎఫెక్ట్ వస్తుంది తప్పకుండా. కాబట్టి కానీ దీంట్లో మనం ఇరుక్కోకుండా, దీన్ని హ్యాండిల్ చేసుకోకుండా, ఇదే ముఖ్యమేమో, ఇదే అసలేమేమో, ఆనందంగా ఉంటేనే భగవంతుడు ఉన్నాడేమో అనే అపోహకి పోకుండా, దాంట్లో ఇరుక్కుపోకుండా మన భగవంతుడిని మాత్రమే గుర్తుంచుకొని మన భగవంతుడితోనే మనం ఉన్నప్పుడు, దాని యొక్క విషయం అవగాహన అయినప్పుడు, ఆనందం యొక్క విషయం కూడా మనకు అవగాహన కావాలి. ఆనందము భగవంతుడి మీద ఆధారపడ్డ ఆనందము, భగవంతుడిని వెంబడిస్తూ భగవంతుడి యొక్క కనుసన్నలలో ఆయన ఇష్ట ప్రకారం మనల్ని భోగింపచేస్తుంది అనే పాయింట్ ఒకటి. రెండు, దానంతట అదే మనల్ని ఆనందింపచేస్తుంది. కానీ మనం ఆనందించక్కర్లేదు. మనం ఏదో క్రియ చేసుకుని ఆనందించాల్సిన అవసరం లేదు. దానంతగదే ఆనందింపచేస్తుంది మనకొచ్చి, అంటే భోగం ఎక్కించబడుతుంది అన్న అవగాహన మనకు ఉంటే, ఏదైతే ఇరుక్కుపోతున్నామో ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ ఆనందంలో, ఆశలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఆశ అనేది సైడ్ ఎఫెక్ట్, ఈ ఆనందం అనేది ఒరిజినల్ ఎఫెక్ట్. ఇది కూడా ఒరిజినలే, కానీ ఎఫెక్ట్ గా మారి మనకు అందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇందులోంచి కూడా బయటపడాలి అన్నది బాబా యొక్క విషయమై ఉంది. ఆయన తెలియచెప్తున్నటువంటి క్షమ మనకి ఈ రోజు గొప్ప కానుక. ఆనందం అనే చట్రంలో కూడా ఇరుక్కుపోతాం. అలా ఇరుక్కుపోకుండా మనం ఆనందాన్ని కూడా భగవంతుడికి మీద ఆధారపడ్డది, దానంతగా తెచ్చి భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారం మనం భగవంతుడితో జత కూడి భగవంతుడి చిత్త ప్రకారం ఉంటూ మనం భగవంతుడిని గుర్తులో పెట్టుకుని నడుస్తున్నప్పుడు దానంతగా అది భోగం ఎక్కించబడుతుంది. అది కూడా భగవంతుడి ఇష్ట ప్రకారం, అది కూడా భగవంతుడి ఇష్ట ప్రకారంగా మనకొచ్చి భోగం ఎక్కించడానికి రెడీగా ఉంటుంది. భోగం ఎక్కించడానికి, ఆనందింప చేయడానికి అది మన దగ్గరికి చేరుతూ ఉంటుంది. కానీ మనం ప్రత్యేకంగా ఆనందించాలని,
మనం ఆనందంలోనే ఉండాలని, ఆనందమే ముఖ్యమేమో అనుకునే అవగాహనని, సొంత అవగాహనని వదిలేసి ఈ రోజు యజమాని ఏదైతే మనకు అవగాహన చేయించారో ఆనందం అనే విషయ అవగాహనని మనం గుర్తులో ఉంచుకొని ఇలాగ వాటి యొక్క బారిన పడకుండా, ఆనందం అనే చట్టంలో ఇరుక్కోకుండా మనం ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మికం అనే విడుదల నుండి, ఈ ఆనందం అనే విడుదల నుండి, ఆశ అనే దాంట్లో నుండి మనం విడుదల పొంది సరైన మార్గం ప్రకారం, భగవంతుడి చిత్త ప్రకారం భగవంతుడితో, భగవంతుడిలో, నిజంలో నిలబడటానికి మనకు ఇంకా ఇంకా ఫ్రీడమ్ దొరుకుతూ ఉంటుంది. లేకపోతే ఇవన్నీ మనం పెట్టుకున్న మన సొంత అవగాహన మనకు పట్టేసి భగవంతుడు ఎంత ఫ్రీ చేస్తున్నా, ఎంత అప్లిఫ్ట్ లోకి తీసుకెళ్తున్నా కూడా మన సొంత అవగాహనల వల్ల మనం కొన్ని ఇబ్బంది పడటానికి గురి అవుతూ ఉంటాం. భగవంతుడు ఇచ్చినటువంటి ఫెసిలిటీని, ఆయన ఇస్తున్నటువంటి ఆ భోగం ఎక్కింపబడుతున్నటువంటి ఆనందాన్ని, ఆయన పరంగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్నెస్ గా ఉన్నటువంటి ఆనందాన్ని, ప్యూర్ గా ఉన్న ఆనందాన్ని, తనదైన ఆనందాన్ని మనం ఆనందించకుండా దీన్ని పట్టేసుకొని గట్టిగా పెట్టేసుకొని రెండిటికి చాలా తేడా ఉంటుంది. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మనం ఆయన మీద గౌరవంతో, ఆయన మీద ప్రేమతోటి మనం ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా ప్రేమగా స్వీకరిస్తే అది వేరేగా ఉంటుంది. అదే వస్తుని మనం గట్టిగా పట్టి పెట్టుకొని మనం మనది అనుకుంటూ మనం దాన్ని హ్యాండిల్ చేస్తూ ఆనందించిన విధానం వేరే ఉంటుంది. దీంట్లో మనకు ఒక పైసా అంత ఆదాయం ఉండదు, అంటే బెనిఫిట్ ఏమీ ఉండదు. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన దాని మానాన్ని అది మనకు భోగాన్ని ఎక్కిస్తూ వెళ్తుంటే అది 100% భగవంతుడు పంపించాడు కాబట్టి ఎంత సారంతో పంపించారో, ఎంత భోగం ఎక్కించాలని పంపించారో, రెండోది ఆ భోగం వల్ల మనం ఎంత బెనిఫిట్ పొందాలని ఉంటుందో, ఎంతగా మనం స్వీకరించాలి, ఆ భోగం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయో అవి పూర్తిగా లబ్ధి పొందిన వాళ్ళం అవుతాం. అదే మన ఆనందాన్ని చూస్తూ ఇదిగానా ముఖ్యం అనుకుంటూ దీన్ని బేరీజ్ వేసుకుంటూ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం దీంట్లో ఉండి దీన్ని ఆస్వాదిస్తే అందులో ఉన్నది మనకు 1% అంత ఆదాయం కూడా మనకు ఉండదు, అక్కడ వచ్చే లాభం ఏమీ ఉండదు అన్నమాట. కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఇది మెయిన్ అనుకోకుండా మన సొంత అవగాహన ఇలా ఉంది కాబట్టి దాన్ని వదిలేసి ఈ రోజు యజమాని ఎంత పెద్ద క్లూ మనకు విప్పచెప్పారో, ఆనందం భగవంతుడిని చూస్తూ ఉంది కానీ భగవంతుడి మీద ఆధారపడి ఉంది కానీ భగవంతుడు ఆనందం మీద ఆధారపడి లేడు. కాబట్టి మనం భగవంతుడి యొక్క శిక్షలో ఉన్నామా లేమా అని ఆనందాన్ని చూస్తూ బేరీజ్ వేసుకోవాల్సిన పని లేదు. అది భగవంతుడి ఇష్ట ప్రకారంగా ఆనందం మన భగవంతుడి యొక్క చిత్త ప్రకారం, నిజంలో భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏదైతే మనకు మనంగా ఉండి ఆయన చిత్త ప్రకారం ఉండాలి అని అన్న ఆయన చిత్తం ఏదైతే ఉందో అలా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఆనందం భగవంతుడి ఇష్ట ప్రకారం, ఆయన యొక్క పర్మిషన్ ప్రకారంగా వచ్చి మనకు ఆనందింపజేస్తూ భోగింపజేస్తూ దాని పనిని అది సకాలంలో సక్రమంగా చేసుకుంటూ వెళ్తుంది. అది భగవంతుని దిశానిర్దేశం కలిగి ఉంటుంది. దానికి దిశానిర్దేశం చేసుకునేవాడు కూడా భగవంతుడే కాబట్టి అది మనకి ఇబ్బంది పెట్టకుండా అది కూడా నడుస్తూ ఉంటుంది. మనకు కూడా భోగం ఎక్కిస్తూ భగవంతుడు వైపు వెళ్తున్నాం కాబట్టి ఆయన యొక్క నిజ ఆనందం అనే దాన్ని మనం ఆస్వాదిస్తూ వెళ్ళగలుగుతాము అనేది భగవంతుడు ఈ రోజు మనకు తెలియజెప్పినటువంటి గొప్ప అవగాహన. ఈ అవగాహనలో మనం మన సొంత అవగాహనతోటి ఎంతటి ప్రసాదాన్ని, నిజానందాన్ని పోగొట్టుకుంటున్నామో, నిజానందం అంటే ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, నిజంగా నిజానందాన్ని మనం టేస్ట్ చూసినప్పుడు దాని యొక్క టేస్ట్ సపరేట్ గా ఉంటుంది, దాని యొక్క ఆనందం యొక్క చర్య కూడా సపరేట్ గా ఉంటుంది. అది ఈ రోజు బాబా మన ఎడల క్షమ కలిగి ఆయన ఈ కానుకని, ఈ ప్రసాదాన్ని, ఇంతటి గొప్ప ప్రసాదాన్ని విడమర్చి ఆ ప్రసాదాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అనంత కోటి నమస్కారాలు, కోటాను కోట్ల బాబాకి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. సో ఈ రోజు భగవంతుడు జీవికి తెలియజేసింది ఆశ, భోగం, ఈ రెండు విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు. ఆధ్యాత్మిక బంధం ఇరికింపబడేటట్టే విషయాలని, ఆశలు ఇరికింపబడటం, ఆశ వలన భోగం వలన ఇరికించబడుతుంది జీవి అని చెప్పి బాబా తెలియజేసి దాని నుంచి విడుదల పొందే విధానాన్ని భగవంతుడు జీవికి తెలియజేశాడు. ఆశ నుండి విడుదల పొందాలంటే మనకేమి కావాలో భగవంతుని తెలుసు అని ఒప్పుకొని భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి అని నిర్ణయించుకోవటం వల్ల ఇలా మనం ఈ ఆశ నుండి బయటపడతామని బాబా తెలియజేశారు. భోగం అంటే, ఆశ అంటే మనం కోరుకునేది, భోగం అంటే మనలను కోరుకునేది, మన వెనకాల పడి వస్తుంది భోగం అనేది బాబా తెలియజేశాడు. మన అర్హతలను చూసి మనలను వరించి స్థితిగతులు, ఐశ్వర్యము ఇలాంటి వాటిని భోగం అంటారు. మనం వెంట పడితే ఆశ మన వెంబడించి వచ్చేది భోగం. మనం వెంట పడితేనేమో ఆశ, మన వెంబడించి వచ్చేది భోగం అని బాబా తెలియజేస్తున్నారు. దాంట్లో ఆనందం అనే భోగం మనకి ఎక్కుతూ ఉంటుంది. భగవంతుని మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి
ఆనందం అనేది వస్తుంది. దాని నుంచి విడిపడాలంటే కేవలం మనం భగవంతునే చూస్తుండాలి. ఆనందంలో పడకూడదు, ఇరుక్కుపోతాం. ఆనందానికి కూడా ఆధారం భగవంతుడు అని మనం వృత్తిలో ఉన్న భగవంతుని వెంబడిస్తుంది ఆనందం. ఆనందించి ఎంత కావాలో అంత అది మనకి అడాప్ట్ అవుతుంది అని బాబా తెలియజేస్తుంది. భగవంతుని మాత్రమే గుర్తులో పెట్టుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఆశ నుంచి ఒరిజినల్ ఎఫెక్ట్ ఆనందం నుండి విడుదల పొందవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఏమో ఆశ, ఒరిజినల్ ఏమో ఆనందం. ఆ రెండు కూడా ఎఫెక్టే అంటాడు. ఆధ్యాత్మికంలో ఎక్కడ ఏకించబడకుండా విడుదల పొందవచ్చు. ఆధ్యాత్మికంలో ఎక్కడ ఇరుక్కుపోకుండా మనం విడుదల పొందవచ్చు అని భగవంతుడు జీవికి విడుదలని ప్రసాదించారు. ముఖ్యంగా ఆశ అనే దాంట్లో బాబా ఈరోజు తెలియచెప్పింది చాలా గొప్ప విషయం ఏంటంటే, కాలం వేస్ట్ అవుతుంది. మన టైం అంతా, మన ఏజ్ అంతా కూడా భగవంతుడని ఎంత ఇష్టపడి, ఎంత ఇంట్రెస్ట్ తోటి బయలుదేరామో, ఈ ఆశ అనే దాంట్లో భగవంతుని పొందాలి, భగవంతుడి కోసం ఏదో చేయాలి అని ఏదేదో మనకు అనిపిస్తున్నటువంటి భావాలు ముందుగా భావంగా పుడుతుంది. ఆ తర్వాత అది తీవ్రమై అందులో స్టకప్ చేసేస్తుంది, ఆశలాగా మారి ఇదే చెయ్యాలి, ఇదే చెయ్యాలి, ఆ చేస్తున్న దాంట్లో టైం అంతా మనకున్నటువంటి ఏ ఏజ్ లో అయితే బయలుదేరామో ఆ ఏజ్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, కొత్తలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా, ఆ కాలం అంతా కూడా ఈ ఆశ అనేది తినేయడం జరుగుతుంది. చాలా ఏళ్ల వరకు అందులో పడి అందులోనే ఉండిపోతూ ఉంటాం. ఇప్పటి వరకు జరిగిన పొరపాటు అంతా ఇలాంటి వాటితోటే జరిగిపోయింది. ఎంత భగవంతుడని ఎంత తీవ్రంగా బయలుదేరినా కూడా ఇలాంటివి చిన్న చిన్న పిలకలు లాంటివి మనకు కబ్జా చేసేసి, హ్యాండ్ ఓవర్ చేసేసి, జీవిని అందులో ఉంచేసి కాలం అంతా వేస్ట్ అయిపోవడం జరిగింది. సర్టిన్ ఏజ్ వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ లేక, అంతగా చేయాల్సిన తీవ్రతరం లేక, బాడీ సహకరించక మెల్లిమెల్లిగా భగవంతుడని ఇంట్రెస్టే దిగజారిపోవడం జరుగుతూ ఉండేది. ఇట్లాంటి ఎంతో పెద్ద ఘాతకమైనటువంటి చర్యలు ఇప్పటి వరకు జీవికి జరిగాయి. వీటి వల్ల ఎంతో పెద్దగా నష్టపోయింది జీవి. కాబట్టి బాబా ఈ రోజు కాలం అనేది వెచ్చింపబడుతుంది ఈ ఆశలో అనేది బాబా తెలియజెప్పడం జరిగింది. విషయ అవగాహన లేకపోతే, సొంత అవగాహనతోటి మనం భగవంతుడి కోసమే కదా చేస్తున్నాం. ఏదైనా ఒక సేవ అనుకొని, లేకపోతే భక్తి అనుకొని, ఏదైనా మన ఇష్ట ప్రకారంగా ఏదైతే చేస్తున్నామో, భగవంతుడి చిత్త ప్రకారంగా లేకుండా ఉన్నటువంటి పని ఏదైతే మనం చేస్తున్నామో అదంతా కూడా మన ఇష్టాన్ని, మన ఇంట్రెస్ట్ ని, మన కాలాన్ని, చివరికి మన ఆయుష్ని కూడా కొలాప్స్ చేసి పడేస్తుంది. అది ఈ రోజు బాబా తెలియచెప్పిన విషయం. అంత గొప్ప విషయాన్ని తెలియజెప్పారు. ఈ ఆశ అనేది కాలాన్ని తినేస్తుంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ అనేది కూడా మెల్లిగా కాలంతో పాటు మనకు ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోయి, భగవంతుణ్ణి మాత్రమే గుర్తులో ఉంచుకునే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ మనం పొరపాట్లో పడి ఇంతటి ఘాతకానికి గురి అవుతున్నాము. కాబట్టి బాబా ఈరోజు మన ఎడల క్షమ కలిగి, కృప కలిగి ఆయన ఈ పెద్ద విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మన సొంత అవగాహనతో ఏది చేయకుండా భగవంతుడి చిత్తం ఏదైతే ఉందో ఈ రోజు నిజం తెలియబడుతుంది మనకు. భగవంతుడే తన చిత్తాన్ని, తన నిజాన్ని, తనతో ఎలా ఉంటే, తనకి ఏది చేస్తే తనకు నచ్చుతుంది, తనకి జీవి ఎలా ఉంటే నచ్చుతుంది, అసలు చేయాల్సింది ఏంటి, ఎలా ఉండాలి అన్న విషయాన్ని, తన చిత్తంలో ఎలా ఉందో, తన ఒపీనియన్ ఎలా ఉందో, తన భావం ఎలా ఉందో, తన దగ్గర సిస్టమ్ ఎలా ఉందో భగవంతుడి దగ్గర, ఆ సిస్టమ్ ని మనకు మెల్లిమెల్లిగా తెలియపరచడం జరుగుతుంది. ఆ తెలియపరిచిన చిత్త ప్రకారంగా మనం ఉంటూ వెళ్తుంటే మనకు అంతా రోడ్ అంతా కూడా చాలా చక్కగా పూలబాటలాగా నడిపించి వెళ్ళిపోయే అవకాశాన్ని బాబా తెలియచెప్తున్నారు, వేస్తున్నారు బాటని. ఆ బాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు మనం సక్సెస్ అయిపోతాం. ఆయన ఇస్తున్నటువంటి సక్సెస్ అంటే ఎలాంటి సక్సెస్? మన జన్మస్థానము, మన రియల్ స్థానము భగవంతుడు ఎట్లాగో, యజమాని ఎట్లాగో ఇప్పించడానికి ఆయన రెడీగా ఉన్నారు. అయితే మనం సక్సెస్ అవుతాం, ఆనందిస్తామంటే ఆయన ఏదైతే మనకి ఇస్తున్నారో మధ్యలో రియల్ సర్కుల్ అంతా, అవంతా కూడా ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ, హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్లే ఆధ్యాత్మిక పరమైన మార్గాన్ని బాబా మనకు ఏర్పరుస్తున్నారు. ఆ భాగ్యాన్ని పొందుతున్నాం మనం. ఈ భగవంతుని మనం పొంది, నిజ భగవంతుని ఆయన యొక్క క్షమకి, కృపకి గురి జీవి పొందే లబ్ధి, నిజమైనటువంటి ఆస్వాదాన్ని, ఆనందాన్ని పొందటానికి మనం కూడా ఆయన చిత్త ప్రకారం ఉన్నప్పుడు, దీన్ని మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు, దీన్ని అవగాహన చేసుకుని, బాబా ఏం చెప్తున్నారనేది మనం అవగాహన చేసుకుని ఉన్నప్పుడు, మనం చేస్తున్న పొరపాట్లన్నిట్లోంచి కూడా బయటపడిపోయి ఆయన యొక్క నిజ ఆస్వాదనని, నిజ ఆనందాన్ని మనం ఆస్వాదించగలిగి స్వీకరించగలిగే అంత స్థాయిలో మనకు మన యజమాని
నిలబెట్టుకుంటున్నారు.